నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము 2వ అధ్యాయం సమ్మరీ తెలుసుకుంటున్నాము. మనము చివరి వీడియోలో తెలుసుకున్నాము, భగవంతులు వారు మనకి చెప్తున్నారు, నాకు పూజలు వ్రతాలు అవసరం లేదు, నాకు ఎటువంటి అవసరాలు ఉండవు. కానీ ఏ కోరిక వల్ల అయితే ఈ సృష్టి వచ్చిందో అదే నా మొదటి కోరిక. అంటే ఆయన ఇక్కడ చెప్తున్నారు, తనని తాను తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సృష్టిని, ఈ లోకాలను ఆయన సృష్టించారు. భగవంతుల వారు ఈ విశ్వాన్ని అయితే సృష్టించారు, కానీ ఆయన గురించి ఆయన తెలుసుకోవాలి అంటే, అనుభవంగా తెలుసుకోవాలి అంటే భగవంతుల వారికి సాధ్యం కాలేదు. అప్పుడు భగవంతుల వారు తన నుంచి అనేక ఆత్మలను భూమి మీదకి పంపించి, వారు అనుభవించే ప్రతి అనుభవాన్ని, ఆ ఎదుగుదలలో ఆయన ఆ అనుభవాన్ని తన అనుభవం కింద చేసుకొని ఆయన కూడా ఎదుగుతున్నారు. అంటే మన ద్వారా ఆయన కూడా అనుభవాలు తీసుకొని ఆయన కూడా తనని తాను తెలుసుకుంటా ఎదుగుతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు ఏంటి, మనల్ని చూస్తూ మన అనుభవాల ద్వారా ఆయన ఎదగడం ఏంటి? ఆయన భగవంతుడు కదా, మన పురాణాల్లో ఇవన్నీ చెప్పలేదు కదా అని మనకి చాలా డౌట్స్ వస్తాయి ఫ్రెండ్స్. బట్ ఇది భగవంతుల వారే స్వయంగా ఇచ్చిన జ్ఞానము. తర్వాత ఆర్థర్ గారు, నేను ఈ బుక్ పబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన ఈ ఆన్సర్స్ అన్నింటినీ, ఈ క్వశ్చన్స్ని ఇలాగా నేను వేస్ట్గా పోనీను, ఇది ప్రపంచంలో ఉన్న అందరికీ తెలియాలి, నువ్వు ఇచ్చిన ఈ ఆన్సర్స్ అన్నీ అందరూ చదవాలి, నేను ఈ బుక్ని పబ్లిష్ చేద్దామనుకుంటున్నాను అని చెప్తారు. దానితో 2వ చాప్టర్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ చాప్టర్. 3వ అధ్యాయం మొదటిలో ఆదర్ గారు తనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయని, భగవంతుడిని ఆ క్వశ్చన్స్ అన్నీ అడగాలని అనుకుంటున్నానని, ఆయన క్వశ్చన్స్ అని ఒక 13 క్వశ్చన్స్ చెప్తారు. సో వాటిలో భగవంతుల వారిని ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పమని ఆదర్ గారు అడుగుతారు. సో వాటిని ఇక్కడ మనము విందాం. మొదటి ప్రశ్న ఆదర్ గారు ఇలా అడుగుతారు, నా జీవితం ఎప్పుడు సరిగ్గా ముందుకు సాగుతుంది? జీవితాన్ని సరిగ్గా సెట్ చేసుకొని నిజమైన విజయం పొందడానికి నేను ఏమి చేయాలి? ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుంది అని ఇలాగా ఆయన క్వశ్చన్ అడుగుతారు. దానికి భగవంతుల వారి నుంచి సమాధానం, నీ ఆలోచనల ద్వారా నీ జీవితాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు, నీ అనుభవాల్ని క్రియేట్ చేసుకుంటున్నావు. కాబట్టి నీ జీవితం మారాలి అంటే నీ లోపల ఉన్న ఆలోచనలు సరిగ్గా ఉండాలి. థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్, ఈ 3 కలిపి నీ రియాలిటీని క్రియేట్ చేస్తాయి. కాబట్టి నీ ఆలోచనలు సరిచేసుకో, నీ మాట్లాడే విధానాన్ని నువ్వు సరిచేసుకో, నువ్వు చేసే పనులని కూడా సరిచేసుకో అని చాలా క్లియర్గా చెప్తారు. ఈ 3 సరిగ్గా ఉంటేనే మన జీవితాలు సరిగ్గా ఉంటాయి అని క్లియర్గా చెప్తున్నారు. భగవంతుల వారు ఇక్కడ చెప్తున్నారు, మై ప్రామిస్ టు యూ ఈజ్ టు ఆల్వేస్ గివ్ యూ వాట్ యూ ఆస్క్. అంటే నా ప్రామిస్ ఏమిటి అంటే, మీరు ఏది అడిగితే అది ఇవ్వడం. మీరు ఏం చేయాలి అంటే అడగడం చేయాలి, మరియు మీరు అడగడము, నేను ఆన్సర్ ఇవ్వడము అనే ప్రాసెస్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు అర్థమైంది చెప్తాను ఫ్రెండ్స్. ఏమిటంటే, మన ఆలోచన ద్వారా మనం ఏది కావాలి అని మనము స్ట్రాంగ్గా అనుకుంటే అది యూనివర్స్లోకి వెళ్ళి అదే ఎక్స్పీరియన్స్ని మనం తీసుకుంటాం. ఎందుకంటే నువ్వేం అడిగావు అదే నీకు భగవంతుడు ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ భగవంతుల వారు ఒక విషయము క్లియర్గా చెప్తున్నారు. ఏంటి అంటే,
నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి, ప్రతి సిచ్యువేషన్, అంటే అది ఎటువంటిదైనా, మంచిదైనా చెడుదైనా, దానికి నువ్వే కారణము. దానికి కారణం ఎప్పుడో ఒకప్పుడు నువ్వు చేసిన ఆలోచన వలన నీకిప్పుడు అది రియాలిటీగా నీ జీవితంలోకి వచ్చింది. సో నీ జీవితం మారాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ ఆలోచనని మార్చుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మన ఆలోచనల ద్వారా మనం ఏది అడిగితే అదే యూనివర్స్ తిరిగి మనకి ఇస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు ఏమనుకుంటారో కామెంట్స్ రూపంలో తెలపగలరు. ఫ్రెండ్స్, ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.